హలో గైస్, రైల్వే స్టేషన్లో ట్రైన్ టికెట్ అనేది ఓన్గా ఎలా తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. సో మనం వచ్చిన తర్వాత ఈ ఏటీవీఎం మెషిన్ ఉంటుంది కదా, సో ఇందులోకి వచ్చేసిన తర్వాత మనం ఆల్ అదర్ స్టేషన్స్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి, సపోజ్ హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ చూసాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏ లొకేషన్ నుంచి వెళ్ళాలి ఏంటనేది మనం చూసుకోవాలి. నెక్స్ట్ మనం తెనాలి గుంటూరు మీద నుంచి వెళ్ళాలంటే ఇలాగ గుంటూరు బీబీ నగర్ నుంచి వెళ్ళాలన్నా, భీమవరం టౌన్లు విజయవాడ వెళ్ళాలన్నా, సో మనకు కావాల్సింది ఏ లొకేషన్ కావాలంటే అలా చూస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత చేంజ్ జర్నీ డీటెయిల్స్. ఇక్కడ మనకి ఎవరైనా చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారు ఏంటి, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి, జర్నీ రిటర్న్ టికెట్ కావాలా వద్దా, లేదంటే సింగిల్ వేనా అనేది మనం చూస్ చేసుకోవాలి. క్లాస్ ఏది, నెక్స్ట్ సూపర్ ఫాస్ట్లో వెళ్తున్నామా, నార్మల్ ఆర్డినరీలోనా, లేకపోతే మెయిన్, సో మనం చూస్ చేసుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ పే ఆప్షన్ ఉంది కదా, సో పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఆప్షన్స్ వస్తుంది. మనకి క్యూఆర్ కోడ్ కావాలంటే ఇక్కడ ప్రెస్ చేయాలి. మనకి పే యూపీఐ అంటే ఇలాగ ఇక్కడ ప్రెస్ చేయాలి. సో నెక్స్ట్ నేను క్యూఆర్ కోడ్ అవన్నీ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్యూఆర్ కోడ్ జనరేట్ అయింది కదా. సో మొత్తం వచ్చేసి ఫేర్ 210 రూపీస్. ఇక్కడ చూడండి, అడల్ట్ 1, చైల్డ్ 0, 689 km, సికింద్రాబాద్ సెకండ్ క్లాస్. ఓకేనా గైస్, ఇక్కడ పే చేస్తే మనకి ఇక్కడ టికెట్ వస్తుంది, టికెట్ కలెక్షన్ దగ్గర. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.